సహోదరులు సహోదరిలో మీ జీవితంలో మిమ్మల్ని తిరస్కరించే వాళ్ళు ఉంటారు, చిన్న చూపు చూసే వాళ్ళు ఉంటారు. చదువుకుంటున్న నిన్ను చూసా చదివేల బోర్డు చదువులు, వానాకాలం చదువులు అని చెప్పేసి నీ చదువులని నిన్ను చిన్న చూపు చూసి హేళన చేసేవాళ్ళు ఉంటారు. నువ్వు చేసే చిన్న ఉద్యోగాన్ని చూసి నీ ఉద్యోగాన్ని హేళన చేసేవాళ్ళు ఉంటారు. నీకున్న ఆత్మీయతను బట్టి హేళన చేసేవాళ్ళు ఉంటారు. నీ వ్యక్తిత్వాన్ని బట్టి హేళన చేసేవాళ్ళు ఉంటారు. సరిగా నువ్వు మాట్లాడలేవని, మాట తీరు బాగుండదని, నత్తిగా మాట్లాడతావని, నీ మాట తీరును బట్టో, నీ రూపురేఖలను బట్టో, నీ చదువును బట్టో, నీకున్న పేదరికాన్ని బట్టో తిరస్కరించే వాళ్ళు ఉంటారు, హేళన చేసే వాళ్ళు ఉంటారు. అలా వాళ్ళు నిన్ను హేళన చేస్తున్నప్పుడు, తిరస్కరిస్తున్నప్పుడు, గేలి చేస్తున్నప్పుడు, చిన్న చూపు చూస్తున్నప్పుడు, న్యూన్యతా భావంతో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో నువ్వు మరింతగా కృంగిపోయి నిరాశ నిస్పృహకు లోనైపోయి లేనిపోని రోగాలు కొంత చేసుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చచ్చిపోవచ్చు. లేదా ఎవరైతే నిన్ను తిరస్కరించారో, చిన్న చూపు చూశారో, వారు సిగ్గుతో తల దించుకునే విధంగా దేవుని సహాయంతో ఉన్నతమైన స్థితికి నువ్వు రావచ్చు. అది దేవుడు కోరుకుంటున్నాడు. తమ్ముడు వింటున్నావా? చెల్లి వింటున్నావా? ఈరోజు ఈ మాట దేవుడు నీకే చెప్తున్నాడో.